ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండ. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండ. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మరి వాక్య అంశం మనం ధ్యానం చేయటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య అంశము మనస్సు. ప్రియులారా, ఇక్కడ చాలా క్లియర్గా దేవుని వాక్యం మాట్లాడదు. కాబట్టి మీ మనస్సు అనగా దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, మనస్సు అనేది అది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మనస్సు ఒకే విధమైనటువంటి మనస్సుగా ఉండదు. ఈ మనస్సు సంచలమైనటువంటి తత్వము కలిగినటువంటిది. ఈ మనస్సు కొద్దిసేపు మంచి సపోర్ట్ చేస్తుంది. ఆ కొద్దిసేపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్లో చెడును కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. అది మా మనసుకు తెలవచ్చు, తెలకపోవచ్చు. కాబట్టి మనస్సు అనేది మానవుని మోసపరుస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇలాగూ పరిశుద్ధ గ్రంథంలో మనస్సు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనాలు మనం
జ్ఞాపకం చేసుకుంటే ఇస్కరియోతు యూద మనస్సు కూడా తనను మోసపుచ్చింది. అలాగునే గెహజీ యొక్క మనస్సు తనను మోసపుచ్చింది. అలాగునే హవ్వ తన యొక్క మనస్సు మోసపుచ్చింది. ఈ మనస్సు అనేది ఎప్పుడు అది మానవుని మోసపుచ్చుతుందో మనకు తెలిసిన సంగతులు ఉండవచ్చు, తెలియక జరిగిన సంగతులు ఉండవచ్చు. కాబట్టి ఈ మనస్సుల కొరకు అనేకమైన విషయాలు మనం దైవ గ్రంథము నుండి మోసపుచ్చిన మనస్సుల కొరకు చెప్పవచ్చు. నిలకడగా దేవుని యందు ఉన్నటువంటి మంచి మనస్సుల కొరకు మనం చెప్పవచ్చు. అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. మీ మనస్సు అను నడుము కట్టుకొని. మనస్సు అనేది దేవునిలో నిలకడగా ఉండాలి. దేవుని యందు లగ్నము చేయవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఏ విధంగా మన మనస్సు ఉండాలి అని వాక్యానుసారముగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈవేళ వాక్యాంశము మనము ఏ మనస్సు మనము కలిగి ఉన్నాం, ఏ మనస్సును మనము కలిగి ఉన్నాం. కాబట్టి మానవుడు 2 విధాలైన మనస్సులు కలిగి ఉంటాడని ఉపోద్ఘాతంలో చిన్నగా చెప్పుకున్నాం. కానీ 2వ రకపు మనస్సు కాదు. కానీ ఇప్పుడు మనం దైవవాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి మనస్సు, అది దైవ సంబంధమైన మనస్సు మనము కలిగి ఉండాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకని మొట్టమొదటిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మొట్టమొదటగా క్రీస్తు మనస్సును మనము అందరము కలిగి ఉండాలి. లోకస్తులముగా జీవిస్తే అపవాది మనస్సు, కానీ దేవుని పిల్లలుగా మనం జీవించాలి అని అనుకుంటే క్రీస్తు ప్రభు మనస్సు మనం కలిగి ఉండాలి. దైవవాక్యాన్ని చూస్తున్నప్పుడు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో మనమైతే క్రీస్తు మనస్సు కలిగి మనము ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 5వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి. మొదటిగా క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. రెండవది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. ఆయన మనస్సు ఎరిగిన వాడు ఎవరు? ఆయన మనస్సును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రేమ, దయ, క్షమ ఇటువంటివి అన్నీ కూడా ఆయన మనస్సులో ఉన్నాయి. అటువంటి మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. రెండవ మాట సాత్వికమైన మనస్సు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్న క్రీస్తు ప్రభు మనస్సు, 2 సాత్వికమైనటువంటి మనస్సు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. సాత్వికమైనటువంటి మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావలేము. మనం ఇతర వ్యక్తులను మనం ఏ మనస్సుతో తీసుకురావాలట? దేవుని యొద్దకు సాత్వికమైనటువంటి మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి, దేవుని యొక్క మార్గములోనికి, సత్య మార్గములోనికి, యథార్థ మార్గములోనికి సాత్వికమైన మనస్సుతో మనం తీసుకురావాలి అని 2వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. 3వ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దీన మనస్సు కలిగి ఉండాలి.
మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో చూస్తే ప్రభు అంటాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగిన వాడను. ప్రభు అట సాత్వికత ఉంది, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. దీన మనస్సు కొరకు ఆలోచన చేస్తే ఇక్కడ మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్ అంటారు. ఈ సాత్వికత, దీనత్వము అనేది చేతగానితనం కాదు. దేవుని ప్రేమ తత్వముతో కూడినటువంటి మనస్సు, క్షమించగలిగిన మనస్సు, ప్రేమించగలిగిన మనస్సు. కాబట్టి ఆయన మనస్సును మనము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. ఈ 3వ మాట దీన మనస్సులో మరొక 3 మాటలు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. మీరందరూ ఇక్కడట దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకోరా. మన జీవితమే ఏమిటంటే దీనత్వము కలిగి ఉన్నాము కాబట్టి దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోమని దేవుని యొక్క వాక్యం. 2వ మాట ఆలోచన చేస్తే దేవుడట తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మనల్ని హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన హస్తము కింద మనం దీన మనస్కులముగా ఉండాలి. ముగింపుగా 3వ మాటలో 3వ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, దీన మనస్సు కలిగినటువంటి వారి యొద్ద నేను నివసిస్తూ ఉన్నాను. అందుకని ఈవేళ వాక్యాంశములో ఏ మనస్సును మనము కలిగి ఉండాలి అనే ఆలోచన చేస్తే ఇక్కడ క్రీస్తు ప్రభు మనస్సు కలిగి ఉండాలి, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి, దీన మనస్సు మనం కలిగి ఉండాలి. అటువంటి మనస్సు అనే నడుమును కట్టుకుని మనం జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెళ్ళుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం,
రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.